ఏంటంటే నూతన సంవత్సరం 2025 డైరీ ఆవిష్కరణ జరుగుతుంది. శుభ పరిణామం. సో గత 2024 డైరీలో కూడా మేము చాలా చురుకుగా పాల్గొన్నాము. నేను గడ్డయాలన్న సగం హైదరాబాద్ తిరిగి దీన్ని క్యాన్వాసింగ్ చేసినాము 2024లో. ఇంకా ఈ సంవత్సరం కొంచెం నా ఆరోగ్యం సహకరించకపోవడం అన్నయ్యంటే నేను ఉండలేకపోయినాను. అయినా విజయమే అవుతుంది. అయితే ఈ యొక్క 2025 డైరీకి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది. 6 సంవత్సరాల నుంచి డైరీ రిలీజ్ చేస్తూ ఉన్నాడు అన్న. కానీ ఈ 2025కి ఒక ప్రత్యేకత ఏమున్నదంటే ఈ ఫిబ్రవరి ఎండింగో మార్చి ఫస్ట్ వీకో గౌరవమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఈ ఎస్సీ వర్గీకరణ డిక్లేర్ చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసేది ఉన్నది ఈ సంవత్సరంలో 2025లో. దానికి తోడు ఎంట దామోదర్ రామ్ నరసింహ మన గౌరవనీయ ప్రీతమన్న చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ గారు ఈ రేవంత్ రెడ్డి గారు కవచ కుటుంబం పనిచేస్తున్నారు, శ్రమిస్తున్నారు వాళ్ళు. అలాగే ముంజల విజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డి నాకు చాలా సహకారాలు ఇస్తూ ఈ యొక్క 30 సంవత్సరాల ఈ పోరాటం యొక్క ఫలితం రావాలని నిర్విరాగమ కృషి చేస్తున్నారు. ఏ రోజైతే ఈ 2025 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి చట్టం చేయబోతున్నారో ఆ డేటుని 2025 డైరీలో సువర్ణ అక్షరాలతో అందరం రాసుకోవాలి. మనం ఆ డేటు రాసుకొని రాబోయే తరాలు మన మన్మరాలు అందరికీ ఒక అల్మారీలో ఈ డైరీని భద్రపరిచి భవిష్యత్ తరాలకు తెలియచేసి ఈ డైరీలో కూడా సేవ్ చేసి వాళ్ళని గురించాలి. అయ్యా ఫలానా 2025లో ప్రియతమ ముఖ్యమంత్రి గారు 30 సంవత్సరాలు కొట్లాడింది, ఫలితం తీసుకొచ్చుడు ఫలానా రేవంత్ రెడ్డి గారు అని రాసి పెట్టుకొని రాబోయే తరాలకి డైరీ భద్రపరిచి చూపించే అవకాశం ఉన్నది. ఈ క్రెడిట్ అంతా ఎవరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే పోతుంది. 30 సంవత్సరాలు చేసిన శ్రమ ఎక్కడ పోతుంది? ఎవరిస్తున్నారు? ఊరాన్ని అందరం జిల్లా పాలైనాము, పానాలు కూడా కొట్టుకున్నారు, లాఠీ చార్జీలు అయినాయి, ఎన్నో త్యాగాలు ఉన్నాయి. ఇందులో ఒకరి శ్రమ కాదు, ఇది అందరి శ్రమ. కాబట్టి ఈ సందర్భంగా ఇది ఒక ప్రత్యేకత ఉంది 2025 సంవత్సరాలకి. కాబట్టి మంచి పరిణామం ఉన్నది. అందరూ బాగుపడే రోజు వస్తున్నది. జాతి మొత్తం, యావత్ జాతి, 2 తెలుగు రాష్ట్రాల జాతి మొత్తం బాగుపడే రోజు వస్తుంది. అందరూ బాగుపడాలా. అందులో మాదిగా అమరవీళ్ళ కుటుంబాలు కూడా బాగుపడాలి. అందరూ బాగుపడాలి. అందులో మేము కూడా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలియజేస్తూ అమరవీళ్ళకు సంక్షేమ సమితి తరఫున మంచి రోజులు రాబోతున్నాయి. భలే మంచి రోజు, ప్రసన్నమైన రోజు అని ఘంటసాల గారు ఆ రోజే రాసినారు. కాబట్టి 30 ఏళ్ళ శ్రీరామం మన మంచి రోజు రాబోతుంది కాబట్టి ప్రత్యేకంగా ఉన్నది. కాబట్టి నేను అందరికి తెలియజేస్తూ మా ఆలోచనలు కూడా ఈరోజు మాది అమరవీరుల కుటుంబాలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఏ స్థితిలో ఉన్నాయో మన జాతికి అంతా తెలుసు, జాతి లీడర్లకు కూడా తెలుసు, పేరున అందరూ తెలుసు. కాబట్టి మేము అడగకముందే మా గురించి కూడా ఆలోచన చేస్తారని ప్రభుత్వానికి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రత్యేకంగా అన్న చెప్పాడు, రమేష్ అన్న చెప్పాడు, ఈ వేదిక మీద ఉన్నా కూడా మాకు దగ్గర సగం మంది మా ఇంటికి వచ్చారు, అమరవీరుల కుటుంబాల ఇళ్ళకి వచ్చి పరామర్శించినారు, ఓదార్చినారు, నోటి మాట సాయం చేసారు. మాకు అండదండలు ఉన్నాయి, లేవని కాదు. అంటే గడ్డయాలలో కూడా వచ్చాడు మా ఇంటికి పరామర్శిస్తూ మాకు ధైర్యం ఇస్తారు. కాబట్టి ఇప్పుడు కూడా ఆఖరి బట్టిలో ఉన్నాం కాబట్టి అందరి క్షేమం మంచిగా జరుగుతుంది. కాబట్టి తెలియజేస్తూ శివ పరిణామం వాటి ఇంతతో ముగిస్తున్న జయమాత.